మా తల్లికి వందనం పోయిన సంవత్సరం పడిందా? అందరికి వచ్చిందా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చిందా? ఐదుగురా? ఎవరు? ఎంత వయసు అంత మా పిల్లలు? పెద్ద పాపకి 13 సంవత్సరాలు సార్, 9th క్లాస్ చదువుతుంది. సెకండ్ పాపకి 12 సంవత్సరాలు సార్, 8th క్లాస్ చదువుతుంది. మూడో పాపకి 11 సంవత్సరాలు సార్, 6th క్లాస్ చదువుతుంది. అమరావతి గురుకుల పాఠశాలలో 3 ఉన్నారు. 2 పిల్లలు నెడుమర ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు సార్. నెడుమరలో ఉన్నారు. 5గురికి వచ్చింది. 5గురికి పడింది. ఏం చేశారు డబ్బులతో? 5గురు కాదు సార్, అంతకుముందు కొంచెం ఇబ్బందిగా ఉండి వాళ్ళని ఇక్కడ తీసుకున్నాం. ఈసారి వాళ్ళకే ఇచ్చేయాలని కట్లి కొన్ని అకౌంట్ లో ఉంచేసి వాళ్ళకి అవసరమైనప్పుడల్లా వాళ్ళకి ఏం కావాలంటే అటు తీసుకొని. జనరల్గా దేనికి వాడారు తల్లి డబ్బులు? మామూలుగా నోట్ బుక్స్ కి, మెటీరియల్స్ కి, వాళ్ళ హాస్టల్ కదా సార్, సోపులకి ఆడికి ఇచ్చేసాం సార్. మీరమ్మా? మేము అంతే సార్, పిల్లల కోసం వాడాము. స్కూల్ బట్టలు కుట్టియడానికి కానీ మీరు ఇస్తున్నారు, బుక్లు, బుక్స్ అన్ని, టెక్స్ట్ బుక్, నోట్ బుక్స్, మీరు దేనికి వాడారు? పిల్లలకేనా? పిల్లలకి గైడ్స్ గానీ, ట్యూషన్ ఫీజు అని అనడానికి యూజ్ చేశాను. ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారు చేతులు పైకి ఎత్తండి. ఈసారి జూలైలో పెట్టాం తల్లి. ఎందుకు కారణం ఏంటంటే పోయినసారి జూన్ మాసంలో పెట్టినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ క్లాస్లో చేరిన పిల్లలు 11th క్లాస్లో చేరిన పిల్లలు అప్పటికి చేరలా, దానివల్ల లేట్ అయింది. సో ఈసారి అట్ట కాదు, జూలై మాసం కల్లా అందరూ చేరిపోతారు తల్లి, ఓవరాల్ స్కూల్లో చేరిపోతారు. 99% మంది అయిపోతారు. ఒక 1% ఆగస్ట్ మాసంలో మారుతారు. అందుకే జూలై మాసంలో పెట్టాం. సో పిల్లలందరూ ఇప్పుడు తెలిసిపోతుంది మాకు సిస్టమ్, ఏ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ స్కూల్లో ఉన్నారు, అంతా అవగాహన వచ్చేస్తుంది. ఐడి ఉంటుంది కదా, అప్పార్ ఐడి, దాంతో తెలిసిపోతుంది. సో ఒకేసారి డబ్బులు వేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. సో 22 నుంచి 24 వేసేద్దాం. ఇప్పుడు అయిపోతుంది. అది ఇంటర్ అదేమ్మా, ఫస్ట్ ఇయర్ చేరిన లేట్ అయిందమ్మా. చేరేగల మా అదే డేటా లేదు, జూన్ కల్లా చేరరు కదా పిల్లలు, కొంచెం లేట్ అయింది. దాంతో మాకు తెలియలే పిల్లలు ఎక్కడ ఉన్నారు, దానివల్ల లేట్ అయింది. అందుకే బాబు గారు అన్నది ఇట్ట కాదు, వేసేది కరెక్ట్గా అంటారు మీరని బాగా పురమాయించి మమ్మల్ని ఇది కరెక్ట్గా చేయండి. అందుకే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో చేరిన వాళ్ళు, ఇంటర్ చేరిన వాళ్ళు అందరికి ఇప్పుడు ఒకేసారి కావాలి. సో 22 నుంచి 24 మధ్యలో వేస్తాం. సో పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళే లోపల డబ్బులు అదే ఆలోచన. ఎందుకంటే అమ్మా నేను పాదయాత్రలో చూశాను తల్లి, ప్రత్యేకంగా కర్నూలు జిల్లా. ఎందుకంటే వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ చూస్తే తల్లి చాలా వెనకబడింది ప్రాంతం. అక్కడ పాదయాత్ర చేసిన చాలా మంది తల్లులు కలిసారు. కలిసి వాళ్ళు ఒకటే అడిగారు, అయ్యా ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు ఒకరికి, అరువు అందరికి ఇస్తా అన్నారు, మీరు ఏం చేసినా అందరికి ఇవ్వండి. ఏంటి ఏమవుతుందంటే అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని బాబుని పంపిస్తున్నాం స్కూల్కి. అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటాం, బాబుని పంపిస్తున్నాం, మీరు ఇది ఒకటి చేయండి. సో అది చెప్పిన తర్వాత ఇంక ఇది ఇట్లా కాదని చెప్పి బాబు గారితో దెబ్బలాడు. లేదు అందరు చేద్దామంటే అప్పుడు బాబు గారు లేదు చేద్దాం ఈ సార్ తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు చదువుకున్నారంటే అంతమందికి వేయాలి అనేది మన తాపత్రయం. దాంతో మొన్న పోయిన సంవత్సరం మొదటి ఇచ్చాము, ఇంక ఈ సంవత్సరం 2. ఈ గురించి ప్రతి సంవత్సరం ఇస్తేనంటే మీకు కూడా పిల్లలు చదువు కానివ్వండి. కొంతమంది ఏం చేశారంటమ్మా, నేను చూసా ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న వాళ్ళు, నేను పుట్టపర్తిలో చూసా, తల్లికి పాప ఒకే మా భర్త చనిపోయారు, 4 పిల్లలు తల్లి. ఆమె ఏం చేసిందంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు కదా, సో బుక్స్ మనం ఇస్తాము, యూనిఫామ్ మనం ఇస్తాము, మధ్యాహ్న భోజనం అని పెడతాం కనుక డబ్బులు వాళ్ళ పేరు పైన ఫిక్స్డ్ డిపాజిట్ పెడతాం. ప్రతి ఏడా ఏం చేసిందంటే ఒక 3-4 వేల రూపాయలు ప్రతి బిడ్డ ఖర్చు అయినా ఒక 9 నుంచి 10,000 రూపాయలు పక్కన పెట్టి పిల్లల కోసం పెడదామని ఆమె పెట్టింది. సో ఆ మట పెట్టింది. కొంతమంది తల్లి అంటే అటు చేస్తున్నారు, కొంతమంది మీరు అన్నట్టు ఏంటంటే ఈ గైడ్స్కి, ట్యూషన్ కానివ్వండి, అది కూడా నోట్ బుక్స్కి. మేము కూడా పోస్ట్ లో కడతాం సార్ పిల్లలకి. దూరం అయిపోతుందని రాగాలి తల్లి కొను పడంగాలి సైకిల్ కొనుక్కోవాలనేసి డబ్బులు పడ్డ రోజే సైకిల్ కొనిచ్చుకున్నారు సార్. ఇద్దరు సైకిల్ కొనారా? సైకిల్ కొనుక్కున్నారు సార్, మాకేసిన డబ్బులు మేమే వాడుకుంటాం అనేసి ఇద్దరు సైకిల్ కొనేసుకున్నారు. అది డేంజర్, అది చాలా డేంజర్. అది వాళ్ళ డబ్బులు అనుకోకూడదు, అది మన పదం రావాలి తల్లి. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఒకటి కేవలం డబ్బులు ఇచ్చేసి చేతులు తులుపుకోకూడదు. నేను రెండు బలంగా నమ్ముతున్నాను. ఒకటి సమాజంలో విలువలు లేకుండా పోయినాయి. అందుకే మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపైన పుస్తకాలు మేము ఆయనే రూపొందించింది, ఆయనే రాసి నీట్గా బుక్స్ చేసి చెప్పి ప్రతి సాటర్డే పిల్లలు చెప్తారు. ఎందుకంటే విలువలు లేని అభివృద్ధి చెందిన భారతదేశం అభివృద్ధి చెందిన నేను నమ్మంతాను. అది మొదటి.
రెండోది మహిళల్ని గౌరవిస్తాం. నేను పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నేను గమనించాను, గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, ఈ వాడక భాషలు అందరూ మాడతారు కదా తల్లి, సినిమాలో కూడా మాడతారు. అది ఎప్పుడైనా బాగా చేస్తాను అంటే ఏంటి, మహిళలు తక్కువ. ఎందుకంటే నేను ఈరోజు ఇట్లా హాయి కూర్చుని మీతో మాడగలుగుతున్నా, నేను ఎక్కడైనా అక్కడ తిరగలుగుతున్నానంటే కారణం మా తల్లి బ్రహ్మి, పక్కన మా తల్లి హెరిటేజ్లో పనిచేస్తుంది, బ్రహ్మి పనిచేస్తుంది. ఇద్దరు కష్టపడి చెమట వచ్చి కంపెనీని బాగా చూసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు. నేను దుబారా ఖర్చు చేస్తే నా క్రెడిట్ కార్డు బిల్ కడుతున్నారు. అంటే ఆ శక్తి మీలో ఉంది. కానీ ఈ పదాలు వాడినప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా చూసి దానిపైన ఒక యుద్ధం చేస్తున్నారు. ఎవరు వాడకూడదు, ఆ పదాలు వాడకూడదు ఎక్కడ అనేది, అది తీసుకురాలి. ఆ మార్పు నేను కూడా మిమ్మల్ని కోరేది మన ఇంటి నుంచి మొదలు. అంత తేలికైన పని కాదు నాకు అర్థం. కానీ మన ఇంట్లో మనం మార్చిపోతే ఎన్ని స్కూల్స్ పంపించినా ఎక్కడ చేసినా పిల్లలు మారు. ఇప్పుడు మహిళల్ని గౌరవించాలి నేను ఎక్కడ నేర్చుకుని, ఇంట్లో నేర్చుకున్నాను. ఎందుకంటే నాన్నగారు అమ్మగారిని ఎట్టు చూసుకుంటే రోజు చూస్తా కదా, అంతే కదా, రోజు చూస్తాం. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎలా గౌరవిస్తారు, ఎలా మాడతారు ఇద్దరు అని మనకు అర్థం అవుతుంది కదా. దాంతో అమ్మతో ఇట్లా మాడాలి, భార్యతో ఇట్లా మాడాలి, అక్కతో ఇట్లా మాడాలి, చెల్లితో ఇట్లా మాడాలి తెలుస్తుంది. అది ఇంట్లోనే మనం ఇట్లా ఈ పదాలు వాడితే పిల్లలు కూడా అదే అలవాటు. అది నేను బాధపడి అది ఇది కేవలం ఒక లోకేష్ వల్ల అవుతుందో లేదు మన వల్లనే అవుతుందని కాదు. నేను మీతో ఎట్లా మాడుతున్నాను, మీరు కూడా ఇంకో 100 మందితో మాడాలి, డిస్కషన్ స్టార్ట్ అవ్వాలి, మార్పు అనేది రావాలి. ఎందుకంటే ఈ రెండు లేనిది సమాజంలో కేవలం డబ్బులు ఒకటే కాదు. ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజం అని నేను బలంగా ఆ రోజు రాదు. ఈ అసలు సినిమాల్లో ఇది వాడాలంటే భయపడాలనేది నా పాయింట్. ఎందుకంటే సినిమాలు కూడా ఇంపాక్ట్ ఉంది కదా, సినిమాల వల్ల మన పైన ఉంటుంది, మన పిల్లల పైన కూడా ఉంటుంది కదా, అది పోవాలి. పదాలు వాడుకుని ఉంటే కరెక్ట్గా నేను బలంగా. సార్ ఇదివరకు అంటే ఇంట్లో ముసలోళ్ళు పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, దానికి కూడా ఆడవాళ్ళం కూడా కొన్నాళ్ళు ఎక్కువ రోజులు ఇంట్లో ఉండేవాళ్ళం. పిల్లలకి ఇది మంచి, ఇది చెడు, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని చెప్పాను సార్. ఇప్పుడు అంతా పోటీ ప్రపంచం అయింది కాబట్టి మగవాళ్ళు ఎలా పరిగెడుతున్నారు, ఆడవాళ్ళం కూడా అదే బిజీ పని, ఇంట్లో పని చేసుకొని వెళ్ళడానికి కోసం ఎక్కువ శాతం ట్యూషన్స్, స్కూల్ అంటున్నామే కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మాకు అసలు కుదరట్లేదు సార్. ఎక్కువ శాతం అంటే మేమంటే కొంతమంది ఖాళీగానే ఉంటున్నాం కానీ కొంతమంది అదే బిజీ లైఫ్ అయింది సార్. వాళ్ళు పిల్లలతో ఇది ఇలా, ఈ చెల్లి, అమ్మ, అత్త ఇలా మనం ఉండాలని చెప్పి చెప్పడానికి ఓరల్గా రావట్లేదు సార్. ఏదన్నా ఇసుకేస్తున్నారు అనుకో పని టైంలో వాళ్ళు ఫోన్ అప్పచెప్పటం, లేదా టీవీ పెట్టేసేయటం, మీరు అవి చేయండి మేము పనులు చేసుకుంటాం. స్కూల్ టైం హోంవర్క్ అయిందా ట్యూషన్కి వెళ్ళండిరా, ఒక 10 రూపాయలు కడితే కట్టాం, వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోతారు.